మహిళల్లో ఏపీ పోలీసుల్లో 33% మహిళలు. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త. ఇండియా జస్టిస్ నివేదిక 2025 వెల్లడి. మిగతా రాష్ట్రాలు 24 ఏళ్ళకి కానీ ఆ కోటాను చేరుకోలేవు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 33% మహిళా పోలీసులు, ఇంకొక 3 సంవత్సరాల్లో 33% మహిళా పోలీసులు అవుతారు. ఇలా 33% మహిళా పోలీసులు మిగిలిన రాష్ట్రాలు చేరుకోవాలంటే ఇంకొక 24 ఏళ్ళు పడుతుంది అనేది ఇండియా జస్టిస్ నివేదిక 2025 వెల్లడించినటువంటి వార్త. దీనిలో మనం డెప్త్గా వెళ్తే తప్పితే ఎవరికి అర్థం కాదు. ఎక్కువ రాయరు ఇలాంటి వార్తలు. డెప్త్గా రాస్తే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మంచి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని వస్తూ మహిళలకు కూడా అవకాశాలు కల్పించారనేది రాస్తే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ వస్తుంది కాబట్టి అది రాయరు. రాయకుండా పోలీసు వ్యవస్థలో మహిళా రిజర్వేషన్ కోటా 33% ఇప్పటివరకు ఏ రాష్ట్రం, ఏ కేంద్ర పాలిత ప్రాంతం కూడా సాధించలేదని ఇండియా జస్టిస్ నివేదిక 2025 వెల్లడించింది. మరో 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో 33% చేరుకుంటుందని తెలిపింది. అదే సమయంలో మిగిలిన రాష్ట్రాలు ఈ కోటాను అమలు చేయడానికి కనీసం మరొక 24 ఏళ్ళు అవుతుందని చెప్పి, కొన్ని అయితే త్రిపుర, అండమాన్ నికోబార్ అయితే 200 ఏళ్ళు పడుతుందని చెప్పి నివేదికలో పేర్కొంది. ఈ నివేదికలో వివరాలు ఏంది? ఏపీలో మొత్తం పోలీసు ఉద్యోగుల్లో మహిళలు 21.5% ఉన్నారు. పోలీసు అధికారులు అయితే 5.2%, జైలు ఉద్యోగులు 8.4% ఉన్నారు. అంటే మొత్తం పోలీసు ఉద్యోగుల్లో మహిళలు 21.5% ప్రజెంట్ ఉన్నారు. ఇంకో 3 ఏళ్ళకి అది 33% చేరుకునేటటువంటి అవకాశం ఉంది అని. 21.5% ఎలా వచ్చారు మహిళలు? జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క మహిళా పోలీసుని నియామకం చేస్తే వచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాలకి 15,004 మహిళా పోలీసులు నియమించారు. కాబట్టి మరి అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి 4 ఏళ్లలోనే 15,000 మంది మహిళా పోలీసులు నియామకం చేశారు. 15,004 మంది మహిళల్ని రిక్రూట్ చేయడం వల్ల 21% మహిళలు అయ్యారు. లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు? అది కదా వార్త రాయాల్సింది. ఆ క్రెడిట్ జగన్ గారికి వస్తుంది కదా రాస్తే. ఎస్, ఇంతమంది మహిళా పోలీసులు, ఇంతమంది సచివాలయ ఆధ్వర్యంలో మహిళా పోలీసులు చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చారు అని రాస్తే జగన్ గారి క్రెడిట్ వస్తుంది కదా. అటు రాయరు. రాయకుండా ఏపీ 3 ఏళ్లలో అద్భుతంగా వెళ్ళిపోతుంది మహిళా పోలీసు రంగంలో, సో అని చెప్పి పొగిడారని రాస్తారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి పొగిడేశారు, అవుతుందని చెప్పి జనాలందరూ అనుకోవాలి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు అవుతుందని చెప్పి. ఇలా ఉంటాయి వీళ్ళ వార్తలు.